ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. Which he has been pleased to deliver to the members of 3rd Telangana Legislative Assembly on 12/3/2025. Motion moved. I request Sri Vemula Veeresham to second the motion of thanks on the Governor address moved by the Adi Srinivas. Speaker sir, I send the motion of thanks and address by the Governor as proposed by Sri Adi Srinivas. Motion moved. Now the discussion on motion of the thanks on the Governor's address. Sri Adi Srinivas garu. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అవకాశం కల్పించినందుకు మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 15 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని గవర్నర్ గారు తన ప్రసంగంలో చక్కగా చెప్పడం, వారికి నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అడుగులు వేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసినప్పటికీ 7 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినప్పటికీ కూడా ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి నీళ్లు నిధులు నియామకాలని చెప్పని పేరుతోటి నియంతృత్వ పరిపాలన సాగించినటువంటి ఆ పార్టీకి ప్రజలు తగిన సమయంలో సరైనటువంటి తీర్పునిచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, పేదల ప్రభుత్వం ప్రజా పాలన వస్తుందని చెప్పని భావనతో ప్రజలు ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కొలు తీరింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన జరుగుతూ ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భాన్ని ఈసారి గుర్తు చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా మరి ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న తీరు మనం అందరం కూడా చూస్తున్నాం. అధ్యక్ష, ఆర్థికంగా అనేక కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ ఈ 15 నెలల కాలంలో ఈ గ్యారెంటీల అమలు కోసం మేము చేస్తున్నటువంటి కృషి కూడా అన్ని వర్గాలకు సమ్మిళిత అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తుందనే మాటని సందర్భంగా చెబుతూ, అధ్యక్ష, ఓ సాహసోపేతమైన నిర్ణయం, ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం, ఎవరు ఊహ కందనటువంటి అంశం. గౌరవనీయులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కుల గణన జరిగి తీరాల్సిందే, ఎవరి వాటా ఎంతో తేలాల్సిందే, వారికంతా ఈరోజు రాజకీయ ఉద్యోగ విద్యాపరమైనటువంటి అంశాలు అందివ్వాలని చెప్పని ఇచ్చిన